ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్ కు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ట్విట్టర్లో ఛాలెంజ్లా అని ఎద్దేవా చేశారు. తనలా మాజీలుగా ఉన్న వారికి చంద్రబాబు ఛాలెంజ్లు చేసుకోవాలని ప్రజలు ఎన్నుకున్న జగన్తో కాదని ఎద్దేవా చేశారు. నేను సిద్ధమంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా అని ప్రశ్నించారు. 3 పార్టీలతో కలిసి వస్తున్న సీఎం జగన్ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. టీడీపీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలని, ఆ పార్టీకు పార్లమెంటు, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్లు చేయాలని కొడాలి నాని హెచ్చరించారు. సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారని కొడాలి నాని కామెంట్స్ చేశారు. మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్లు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. భారతదేశంలో 2 పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? దొంగ తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఎవరు సీఎంగా ఉండాలో నిర్ణయించేది జగన్, చంద్రబాబు కాదని ప్రజలే నిర్ణయిస్తారని కొడాలి నాని అన్నారు.